మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబును కాపు నేతగా ప్రమోట్ చేయడానికి ఆ పార్టీ నానా పాటలు పడుతోంది. సీఎం చంద్రబాబుపై నోటి దురుసు చూపిన అంబటిని రాష్ట్ర వ్యాప్తంగా జనం చీకొడుతున్నారు. ఆయన ఇంటిపై జరిగిన దాడిని పార్టీలకు అతీతంగా సమర్థిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల కింద వస్తున్న కామెంట్లు చూస్తే ఈ విషయంలో జనం అంబటి పైన, ఆయనను సమర్థిస్తున్న వైసీపీ పైన ఎంతటి ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో అంబటిని కాపు నేతగా చూపుతూ ఆయనపై జరిపిన దాడి కాపు కులంపై జరిగిన దాడిగా అభివర్ణించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అంతా తప్పుపడుతున్నారు. అంబటిపై దాడికి కాపు కులానికి ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను కాపు కుల నాయకుడిగా మిగిలిపోవాలని అనుకోవడం లేదని, అందరూ ఓట్లు వేస్తేనే తాను ఎమ్మెల్యే అయ్యానంటూ గతంలో అంబటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఒక వీడియో ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపు కులాన్ని ద్వేషించేలా అంబటి వ్యాఖ్యలు చేశారు. కాపు సమాజాన్ని అవమానించేలా మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత 20 నెలలుగా నోటి దురుసుతో రెచ్చిపోతున్న అంబటి చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కులం కార్డు వాడుకుంటారా? కాపుల కోసం అంబటి ఏనాడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2014-19 మధ్య ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలో కల్పిస్తున్న 10% రిజర్వేషన్లు 5% కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఈ కోటా కింద వేల మంది కాపు సోదరులు ప్రయోజనం పొందారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో కాపుల కోటా ఎత్తివేశారు. కాపులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించేది లేదని ప్రకటించారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి పల్లెత్తి మాట్లాడలేదు. నిజమైన కాపు నాయకుడైతే ఆ రోజు అంబటి ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నిస్తున్నారు. నోటి దూలతో రెచ్చిపోయి దమ్ముంటే నాపై దాడి చేయండంటూ సవాల్ విసిరి తప్పించుకున్న అంబటి ఇప్పుడు సానుభూతి రాగాలు ఆలపిస్తే ఎవరూ కనికరం చూపరని సొంత నియోజకవర్గం వారు తెగేసి చెబుతున్నారు.